హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్ననైతే కొంచెం ఎర్లీగా లేచాను. రోజు మా బాబు వల్ల అయితే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయిపోతుందండి. సో, పనులన్నీ ఇంకా హడావిడిగా అయితున్నాయి. అందుకనేసి ఈరోజైతే కొంచెం ఎర్లీగా లేచాను. ఇంకా లేవడంతోటే ఫస్ట్ అయితే కిచెన్‌లోకొచ్చేసి నైట్ తోముకున్న బోళ్ళున్నాయి కదా! అవన్నీ అంటే బండ పైనే పెట్టానండి నీళ్ళన్నీ పోతాయనేసి. సో, ఇంకిప్పుడు అవన్నీ ఎక్కడివక్కడైతే సర్దుతున్నాను. ఇంకా అక్కడే ఆ బోర్లున్నాయనుకో ఏ పని చేయడానికి అవ్వదు కదా! సో, అందుకనేసి ఫస్ట్ అవన్నీ అయితే సర్దుతున్నానండి. ఈ గ్రైండర్ క్లీన్ చేయడమే నాకైతే పెద్ద పనిలాగా అనిపిస్తది. సో, ఇంకా అది సింక్‌లో వేసి పెట్టాననుకో మార్నింగ్ లేవగానే దాని మొహం చూస్తేనే చిరాకొస్తదండి. అంటే తోమబుద్ధి కాదు. అందుకనేసి దాన్నైతే ఇంకా ఎప్పుడు గ్రైండ్ చేస్తే అప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇంకిప్పుడైతే దాన్ని తీసేసి ఎక్కడిదక్కడ పెట్టాను. దాన్ని పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా నేనైతే అంటే పిల్లలకి అందని చోట పెడతానండి. అసలే మా బాబైతే తీట పురుగు. ఇంకా దాన్ని కాలు మీద ఏసుకున్నాడనుకో అంతే సంగతులు. సో, అందుకనేసి దాన్నైతే ఇంకా లోపలికని పెట్టేస్తాను. ఇంకా అవన్నీ ఎక్కడివక్కడ సర్దాకైతే స్టవ్ మీద ఒక సైడ్ అయితే పాలు పెట్టేసాను. ఇంకొక సైడ్ అయితే పల్లి చట్నీ చేసుకుందాం అనేసి గిన్నె పెట్టానండి. ఇక్కడైతే పచ్చిమిర్చి ఉన్నాయి కదా! వాటినైతే కడిగి ముక్కలు చేసి వేసుకుంటున్నాను. అలానే డైరెక్ట్ ఏస్తే ఏంటంటే అవి పైకి చిల్లుతాయండి. సో, అందుకనేసి ఫస్ట్ అయితే వాటిని కట్ చేసి వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే కొంచెం ఆయిల్, జీలకర్ర ఇంకా పల్లీలైతే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజైతే మమ్మీ వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పంపిద్దామనేసి అనుకున్నాను. ఇంకా నేను కాల్ చేసే వరకి మా డ్యాడీ బయట బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా అనేసి చెప్పారండి. ఇంకా నేనైతే పంపించలేదు. అక్క అయితే సో, నిన్న నైట్ ఇంటికెళ్ళిపోయింది. ఈరోజు ఇంకా ఇంటి దగ్గరే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా పట్టుకొనొస్తా అనేసి చెప్పింది. ఇంకా ఓన్లీ మా కోసమే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా అసలు వెజ్ కర్రీస్ ఏం తినబుద్ధి అవ్వట్లేదండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు కొంచెం లేట్‌గా లేచాడు. వెజిటబుల్స్ తీసుకొస్తాడేమో అనుకుంటే ఇంకా లేవడమే లేట్‌గా లేచాడండి. ఫ్రిడ్జ్‌లో చూసేసరికి ఓన్లీ క్యారెటే ఉన్నాయి. ఇంకా క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి వీటినైతే గ్రేట్ చేసుకుంటున్నానండి. ఈ మధ్యలో అయితే ఇంక నేను ఏ కర్రీ వండినా అయితే అంత టేస్టీగా ఉండట్లేదంట మా హస్బెండ్ అంటున్నారు. ఆ కూరగాయల తీరో మరి నేను వండే విధానం తీరో నాకు అర్థం అవ్వట్లేదండి. ఒకప్పట్లాగైతే ఉండట్లేదు అనేసి అంటున్నారండి. నేనైతే ఇంకా ఎప్పుడు వండినట్టే వండుతున్నాను. కాకపోతే ఇంట్రెస్ట్ పెట్టట్లేదేమో నాకర్థం అవ్వట్లేదు. మా బాబు అయితే బాగా అల్లరి పెడుతున్నాడండి. ఇంకా తనని చూసుకుంటూ ఇటు సైడు ఈ వంట పని ఇవన్నీ చేయడంలో కొంచెం హడావిడి అయిపోతుంది. దానివల్ల ఏమన్నా మరి అటు ఇటు అయిపోతున్నాయో అర్థం అవ్వట్లేదు కానీ ఇంకా మా హస్బెండ్ అలా అనేసరికి నాకైతే ఎలానో అనిపించిందండి. ఇంకిక్కడైతే ఈ క్యారెట్ మొత్తం పీల్ చేసుకొని ఇంకా కడిగైతే పెట్టుకున్నాను. సో, నేనెప్పుడైనా క్యారెట్ అయితే ఇలా గ్రేట్ చేసే వండుతానండి. అంటే కట్ చేసి వండను. సో, అందుకనేసి ఇంకిక్కడ ఇదైతే మొత్తం గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియోలో అయితే కొంచెం అటు ఇటు మీకు డిఫరెంట్ యాంగిల్‌లో చూపిద్దామనేసి కొంచెం డిఫరెంట్‌గా అయితే షూట్ చేస్తున్నానండి. దానివల్లయితే కొంచెం టైమ్ టేకింగే అవుతుంది. సో, ఎప్పుడూ ఒకే యాంగిల్‌లో చూపించినా గానీ చూసి చూసి బోర్ కొడతది కదా! అందుకనేసి కొంచెం డిఫరెంట్ యాంగిల్స్‌లో ట్రై చేద్దామనేసి అయితే ఇలా షూట్ చేస్తున్నానండి. సో, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్‌గా అయితే అటు ఇటు కెమెరా సెట్ చేసుకుంటూ అయితే వీడియోస్ తీస్తున్నానండి. ఇంకిక్కడైతే క్యారెట్ మొత్తం అన్ని అయితే గ్రేట్ చేసుకున్నాను. ఇంకా అది గ్రేట్ చేయడం అయిపోయిందో లేదో మా బాబయితే వచ్చాడండి. ఇంక ఎత్తుకోమనేసయితే వచ్చి ఇంకా అక్కడనైతే నిల్చున్నాడు. కొద్దిసేపు ఎత్తుకొని దించితే ఏం లేదండి. ఇంక ఎత్తుకోకుండా నా పని నేను చేశాననుకో రచ్చ రచ్చ చేస్తాడు. సో, అందుకనేసి కొద్దిసేపు ఎత్తుకొని అలా అయితే ప్యాంపర్ చేస్తున్నాను. ఇంక తర్వాతయితే తనని తీసుకెళ్ళి హాల్‌లో వదిలిపెట్టొచ్చేసానండి. ఇంక తర్వాత బాబు కోసమయితే ఇంకిక్కడ కార్న్‌ఫ్లెక్స్ వేస్తున్నానండి పాలలో అయితే. సో, నైట్ అయితే సరిగ్గా తినట్లేదు. ఇంకా బాగా ఇబ్బంది పెడుతున్నాడండి నైట్ మొత్తం. ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ ఆకలితో ఏడుస్తాడనేసి ఇంకా కార్న్‌ఫ్లెక్స్ ఏసి మా హస్బెండ్‌కయితే ఇచ్చేసానండి తినిపించమనేసి. ఇంకిక్కడ ఇందాకైతే మొత్తం గ్రేట్ చేయలేదండి. ఇంకా కొంచెం 1, 2 క్యారెట్స్ అలానే ఉన్నాయి. బాబు ఏడ్చుకుంటూ వచ్చాడు కదా! సో, తనని కొద్దిసేపు ఎత్తుకొని తర్వాత మళ్ళీ మిగిలిన క్యారెట్స్ మొత్తం అయితే గ్రేట్ చేసుకున్నానండి. ఇంకా అవి మొత్తం గ్రేట్ చేయడం అయిపోగానే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసైతే ఇందాక పల్లీలు వేయించుకున్నాను కదండీ! ఇంకా ఆ పల్లీలన్నీ మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. అదే గిన్నెలో అయితే మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొక గిన్నె ఎందుకు వేస్ట్ అనేసి. ఇక్కడైతే కర్రీ కోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలైతే చాలా కారంగా ఉన్నాయండి. సో, మనం ఒక 2, 3 ఏసామనుకో సరిపోతుంది కారం అయితే అంత కారంగా ఉన్నాయి. అందుకనేసి ఇక్కడైతే ఒక 3 ఏసుకుంటున్నాను అంతే. యాక్చువల్లీ అయితే 2 ఏసుకుంటే సరిపోతది. కాకపోతే క్యారెట్ ఏంటంటే కొంచెం తియ్యగా ఉంటది కదండీ! ఇంకా
ఆ తీపిదనాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలనేసి ఇక్కడ 3 అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇంకొక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇంక కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. క్యారెట్ ఫ్రై అయితే నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లలో చూపించాను. చాలా సింపుల్ ప్రాసెసే అండి. ఇంకొక సైడ్ అయితే ఈ క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నానండి. ఇంక ఈ మధ్యలో అయితే అసలు ఇల్లు ఊడ్చడానికి టైం ఉండట్లేదు నాకు. ఎప్పుడైనా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకొక సైడ్ పల్లీలు వేయించుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ అయితే ఇల్లు ఊడ్చేస్తానండి. ఇంకా ఈ మధ్యలో అలా కాదు. మా హస్బెండ్‌కి, పాపకి అంటే మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా వెళ్తున్నారు. సో, తనకి, పాపకి ఇద్దరికి బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ రెడీ చేసేసరికి నాకైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకనేసి ఇంకా ఫస్ట్ వంట పనే పెట్టుకుంటున్నానండి. ఆ వంట పని కంప్లీట్ అయిపోతే నాకింకా పెద్ద పనయిపోతది. వాళ్ళు వెళ్ళాకైనా ఇల్లు ఊడవచ్చండి. అంటే మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్ళడు గానీ, ఇంకా అంతా ఒకేసారి ప్రిపేర్ చేస్తానండి పొద్దున్నే. ఇంకా వాళ్ళు వెళ్ళాక కూడా నాకు బాబుతోనే సరిపోతది. సో, అందుకనేసి ఇంక పొద్దున్నే పనంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్‌ని కూడా నేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళమంటున్నాను. మా హస్బెండ్‌కేమో ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఆ లంచ్ బాక్స్‌లో అన్నం తినబుద్ధి కాదటండి. అంటే బాక్స్ చిన్నగా ఉంటది కదా! సో, దాంట్లో చేతులు పెట్టి కలిపి ఇంకా నాకు దాంట్లో సరిగ్గా తినరాదు. నేను ఇంటికొచ్చే తింటాను అనేసి అంటారు. చాలా దగ్గరే అండి మా హస్బెండ్ వర్క్ చేసేది. అంటే మేముండే దగ్గరికి. సో, ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే ఇంకా వస్తారు. ఒక్కొక్కసారి 1:30 అయితది. ఒక్కొక్కసారి 2 అయితది. ఒక్కొక్కసారి 3 గూడా అయితదండి. ఇంకా తనకెప్పుడు కుదిరితే అప్పుడొచ్చి అయితే లంచ్ చేసి పోతారు. ఇంటికొచ్చి లంచ్ చేస్తేనే తనకైతే కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటదట. సో, అందుకనేసి ఇంక ఇంటికే వస్తారండి. ఇంక ఇక్కడైతే నేను ఇందాక టీ పెట్టాను ఒక సైడ్ అయితే మా హస్బెండ్‌కు. ఇంకా ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. పూర్తి ప్రాసెస్ అయితే మీకేం చూపించలేదు. ఇంకా కర్రీ అయితే ఒకసారి కలిపి ఇంకా పక్కకైతే పెట్టేసానండి. ఇదే స్టవ్ మీదయితే ఇడ్లీ పెడుతున్నాను నేనైతే. ఇంకా పిల్లలిద్దరూ అయితే పొద్దున్నే పాలలో కార్న్‌ఫ్లేక్స్ ఏసుకొని తిన్నారండి. సో, ఇంక ఇక్కడైతే సారీ అండి ఇడ్లీ కాదు నేను ఇంకా రైస్ పెడుతున్నాను. సో, రైస్ అయితే పెట్టానండి. అన్నం అయితే అస్సలు మంచిగా అవ్వట్లేదండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ వేరే రైస్ బ్యాగ్ కొనుక్కొస్తా అనేసి అన్నారు. మా పాప కూడా చెప్తుందండి, "నాన్న ఇంకా వేరే రైస్ కొనుక్కరా, బియ్యం కొనుక్కరా, ఈ అన్నం తినబుద్ధి అవ్వట్లేదు" అనేసి చెప్తూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొస్తా అనేసి అన్నారండి. ఇంక ఇక్కడైతే చట్నీ కూడా మిక్సీకి పట్టుకున్నాను. ఇంకా ఆ చట్నీనంతా అయితే ఒక గిన్నెలోకేసుకుంటున్నానండి. అంటే పోపు పెడదామనుకున్నాను గానీ, ఇంకా టైం లేదు. ఇంకెవరు పెడతారులే అనేసి అయితే పోపేం పెట్టలేదు. డైరెక్ట్ అయితే దాన్ని పక్కన పెట్టేసానండి. ఇంకా అన్నమయ్యే గ్యాప్‌లో అయితే నేను ఇడ్లీ ప్లేట్‌లలోకి ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఈ పిండి అయితే తీసుకుంటున్నానండి. పిండి కూడా మంచిగా ఫర్మెంట్ అయిపోయిందండి. ఇంకా మా బాబు ఏడుపైతే స్టార్ట్ అయిపోయిందండి. అసలు నైటు చెప్తున్నాను కదా! నైట్ ఏడుస్తున్నాడు. మళ్ళీ మార్నింగ్ ఇంక నేను లేచి పని చేసుకునేటప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడండి. ఈ మధ్యలో అయితే అసలెంత చికాకు చేస్తున్నాడో, అసలెందుకు ఏడుస్తాడో కూడా తెలీదండి. ఒక్కొక్కసారయితే కావాలని ఏదో ఇంకా మనల్ని సాధించాలనే ఉద్దేశంతోటి ఏడుస్తాడేమో అనిపిస్తది నాకైతే. ఇంక ఈ ఏజ్‌లో పిల్లలందరూ అలానే ఉంటారనేసి ఇంక చాలామంది చెప్తున్నారండి. ఏం గాదు అలానే ఏడుస్తారు, అలానే అల్లరి పెడతారనేసి. నేను మాత్రం ఆ అల్లరిని తట్టుకోలేకపోతున్నానండి. అంటే మా పాప చాలా అంటే సిన్సియర్‌గా ఉండేది. సో, తనని చూసి చూసి ఇంకా మా బాబు అల్లరినైతే నేను తట్టుకోలేకపోతున్నానండి. నాకే ఇంకా కొంచెం ఎక్కువ పేషెన్సీ ఉండాలేమో అనిపిస్తుంది. ఇంకిక్కడైతే ఇడ్లీ ప్లేట్స్‌కి మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇడ్లీలైతే పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈ ఇడ్లీలు పెట్టేసి అయితే నేను వెళ్ళి అంటే పాపకు వాటర్ కూడా పెట్టాను ఈ గ్యాప్‌లో అయితే. ఇంకా ఇడ్లీలు అయ్యే గ్యాప్‌లో ఇంకా పాపకు స్నానం కూడా చేపిచ్చాలండి. ఇంకిక్కడైతే ప్లేట్‌లలోకి మొత్తం పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను. ఇంకా తర్వాతొచ్చి అయితే మా పాప కోసం ఇక్కడ నేను రైస్ కలుపుతున్నానండి. క్యారెట్ ఏసేసి అయితే ఇంకా ఎవరో అంటే ఒక వీడియోలో చెప్పారు. కామెంట్ పెట్టారండి. చెయ్యితో కలపకూడదు. సో, స్పూన్‌తో కలిపి పెట్టాలనేసి. ఇంక అప్పటినుంచయితే నేను స్పూన్‌తోనే కలిపి పెడుతున్నానండి లంచ్ బాక్స్ అయితే. సో, ఇంకిక్కడైతే క్యారెట్ రైస్ పెట్టాను. కొంచెమే పెట్టానండి. ఇంకా కొంచెమైతే కర్డ్ రైస్ పెడదామనుకుంటున్నాను. ఇంకిక్కడైతే ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి. ఈ గ్యాప్‌లో అయితే ఇంకా మా హస్బెండ్ కోసమును, పిల్లల కోసమయితే ఇడ్లీలు ప్లేట్స్‌లలోకి పెట్టిస్తున్నానండి. ఇంకా మా బాబయితే తినడం ఉండదు. కాకపోతే ఇంకా మా హస్బెండ్‌కి గానీ, మా పాపకి గానీ పెట్టాననుకో చూసి మాత్రం అస్సలు ఊరుకోడండి. ఇంకా వాళ్ళవి లాగుతూ ఉంటాడు. అందుకనేసి మా బాబు తిన్నా, తినకున్నా తనకైతే ఒక ప్లేట్‌లో సెపరేట్‌గా పెట్టిచ్చేస్తాను. ఇంకా తనైతే సగం కింద పడేసి, సగం మీద పడేసి అలా చేస్తూ ఉంటాడండి. కాకపోతే మా పాపని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడనేసి ఇంక తనది తనకు పెట్టిచ్చేస్తాను. ఇంకిక్కడైతే ఇంకొక చిన్న బౌల్‌లో పాపకైతే కర్డ్ రైస్ కలుపుతున్నానండి.
తింటుందండి. మా పాప అంటే చిన్నగా ఉన్నప్పుడు పెరుగు మంచిగా తినేదండి. ఇంకా తర్వాత ఏమైందో ఏమో పెరుగు అసలు తినడమే మానేసింది. ఇంకా నేను ఇప్పుడు తినిపిస్తుంటే కొంచెం కొంచెం తింటుంది. ఇప్పుడైతే ఎండలు బాగా అంటే స్టార్ట్ అయిపోయాయి కదండీ! కొంచెం పెరుగన్నం తింటే కూడా మంచిదనేసి పెరుగన్నం కలిపి పెట్టానండి. కాకపోతే మా పాప ఏం చేసిందంటే ఇలా ఉన్న బాక్స్ అలానే తీసుకొచ్చింది ఇంటికైతే. ఏది తిన్నావు? హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో నేనైతే ఇంకా నా ఎడిటింగ్ పని అంతా అయిపోయిందండి. మా బాబు అయితే పడుకొని లేచాడు. ఇంకా లేచినప్పటి నుండి ఒకటే అల్లరండి. సో బోళ్ళు చూడండి ఎన్ని బోళ్ళు ఉన్నాయో. కాకపోతే ఇప్పుడు అవి తోమనియాడు. ఇంకా బోళ్ళు తోమడానికి వెళ్తే ఏడిపే అండి. సో ఇంకా నెమ్మదిగా చేసుకుందాంలే అన్నట్టయితే ఊరుకున్నాను. మిషన్లో బట్టలు కూడా పడేసుకున్నాయండి. ఇంకా అవి ఎండేయాలి. బిల్డింగ్ పైకి వెళ్దామన్నా కూడా ఇప్పుడు మా బాబుతో అవ్వదండి. ఏడుస్తూ ఉంటే అయితే ఒక యాపిల్ కట్ చేసి ఇచ్చాను. ఇంకా అక్కడ కూర్చున్నాడండి. అదైతే తన ఫేవరెట్ స్పాట్ అండి. మంచిగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అక్కడ కొంచెం ఎండ కొడుతూ ఉంటుంది. ఆ ఎండకైతే అక్కడ సైలెంట్గా ఏదైనా తినేది ఇస్తే వెళ్ళి కూర్చొని తింటూ ఉంటాడండి. సో మీరేం చేస్తున్నారు? ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా పోస్ట్ చేశాను ఆల్రెడీ. అంటే ఇప్పుడు టైము 1 కూడా అవ్వట్లేదు కానీ కొంచెమే చిన్న వ్లాగ్ అండి. సో అందుకనేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను నేనైతే. సో ఇదంతా చూడండి మొత్తం స్కిన్ అయితే డ్రై అయిపోయింది. ఇంకా లోషన్ పెట్టుకొని కొంచెం జుట్టు అయితే వేసుకోవాలండి. బాబు ఏడుస్తున్నాడు కదా అని ఇంక ఇంతసేపు బాబుతోనే ఉన్నాను. సో ఇప్పుడు వెళ్ళి అయితే నేను కొంచెం జుట్టు అదంతా వేసుకొని రెడీ అయిపోతానండి. ఇంకా తర్వాత లంచ్ చేశాక ఇంకా బోళ్ళు అవన్నీ అయితే నెమ్మదిగా తోమేస్తాను. ఎక్కడైతే సర్దానండి. కాకపోతే ఆ బోళ్ళు తోమేదే ఉంది. చాలా బోళ్ళే ఉన్నాయి. ఇంకా అవన్నీ తోముకోవాలి. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయానండి. నేనైతే సింపుల్గా అయిపోయింది. ఈ జుట్టు అయితే కొంచెం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కదా! ఇప్పుడైతే వేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇట్లా ఫ్రంట్ నుంచి చూస్తే జుట్టు ఉన్నట్టే అనిపిస్తుంది కదా! నేనైతే ఎన్ని డేస్ పడుతుందో జుట్టు పెరగడానికి అనేసి ఫుల్గా అంటే బాధపడిపోయానండి. కాకపోతే కొంచెం ఎర్లీగానే పెరిగింది. వెనుక నుండి చూస్తే తెలుస్తుంది జుట్టు లేదని. ముందు నుంచి అయితే కనిపిస్తూనే ఉంది కదండి జుట్టు ఉన్నట్టు. ఇంకా నేను నా పనిలో ఉంటే మా వాడు చూడండి ఇంకా ఏం తీట పని చేశాడో చూపిస్తాను మీకు. ఏం చేసినావు నానే? చూడండి ఇంకా వాటర్ తీసుకొచ్చి మొత్తం యాపిల్ ముక్కలలో వేసాడండి. అసలు పిల్లలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో ఈ క్రియేటివిటీ ఐడియాస్ అన్నీ. నీళ్ళు కనిపిస్తే కథమే అండి. ఇంకా అక్కడ కూడా ఏం చేశాడో చూద్దాం. నేను ఆడుకుంటున్నాడు కదా అనేసి నేను వచ్చేసాను. ఇంక ఇక్కడ చూడండి మొత్తం వాటర్ కింద పోసి ఇంకా యాపిల్ ముక్కలన్నీ దాంట్లో వేశాడు. ఇట్లా ఉంటుందండి. ఇంకా కొంచెం బెటర్ లేండి. మొత్తానికైతే తిన్నాడు ఎంతో కొంత. లాస్ట్లో అయితే అలా తినబుద్ధి కానట్టుంది ఇలా చేస్తున్నాడు. కన్నయ్య, ఓ కన్ను చూడు నాని, ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? హాయ్ చెప్పు. ఇది చూడు, హాయ్ చెప్పు. హాయ్ అను. ఇది చూడు, పట్టుకోనరా, పట్టుకోనరా, పట్టుకోనరా. బూ. హే దొంగ, దొంగ. దాచుకోపో, అక్కడ దాచుకోపో, దాచుకోపో. వెళ్ళు, దాచుకోపో, మమ్మీ వస్తుంది. వెళ్ళు, 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 వెళ్ళు. పట్టుకోనరా, పెట్టుకోనరా. ఏ బొబ్బలు పడతాయి. బొబ్బాను ఇక బొబ్బ కన్నా ఇక చూడు బొబ్బ బొబ్బ. వేషాలు. ఇక బొబ్బాను బొబ్బాను మరి బొబ్బ. ఇక ఇక మమ్ము మమ్ము ప్లీజ్ 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 బొబ్బాను బొబ్బాను. అను బొబ్బ. ఫ్లయింగ్ కిస్ ఇవ్వవా? ఫ్లయింగ్ కిస్ ఇవ్వవా? ఇవ్వు ఫ్లయింగ్. అట్లా అంటరా? బోమ్ బోమ్ చెప్పు, బోమ్ చెప్పు, ఇక బోమ్ చెప్పు, బోమ్ చెప్పు. కళ్ళు ముచ్చో, కళ్ళు ముచ్చో. మళ్ళీ 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 బోమ్ చెప్పు, బోమ్ చెప్పు, చెప్పు బో. ఐసేవి, నీ ఐసేవి, నీ ఐసేవి. నీ హెయిర్ ఏది? హెయిర్ 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 హెయిర్. ఇంకోది టంగ్ ఏది? టంగ్ టంగ్ ఏది? చూపి, టంగ్ చూపి. టీత్ ఏవి? టీత్ టీత్ చూపి టీత్. హ్యాండ్స్ ఏవి? హ్యాండ్స్. ఇగ్గో హ్యాండ్స్. స్టమక్ ఏది? స్టమక్. స్టమక్ అక్కడ ఉందా? మమ్మీ ఏది? మమ్మీ ఏది?
మమ్మీ ఏది అక్క ఐరాను ఐరా 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 పిలు పిలు ఐరా అంటారా ఎక్కడన్నా బాయ్ అను బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు ఇక బాయ్ చెప్పు బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు బాయ్ నాన్న ఇంకా చూసారు కదండి మా బాబుతో అయితే అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ లంచ్కి వచ్చారండి. ఇంకా తను లంచ్కి వచ్చినప్పుడు అయితే బట్టలు ఎండేయడానికి బిల్డింగ్ పైకి వచ్చాను. అసలు బిల్డింగ్ పైన అయితే మామూలుగా ఎండ కొట్టట్లేదండి. ఉన్న కొద్దిసేపటికి నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంత ఎండ కొడుతుందండి. ఆల్రెడీ ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టు ఉందండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పిల్లలకు కూడా ఎప్పుడు వాటర్ తాగిపిస్తూ ఉండాలండి. అంత అంటే ఎండకి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు కదా. సో వామ్మో ఏంది ఎండ అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా నేను బిల్డింగ్ పైకి వస్తే మా హస్బెండ్ ఇంకా మా బాబు కూడా వచ్చారండి. మా బాబు అస్సలు ఊరుకోవట్లేదు ఇంకా పైకి వచ్చే వరకు అయితే. సో మా హస్బెండ్ అయితే ఇంకా తీసుకొని వచ్చాడు ఏడుస్తున్నాడు అనేసి. ఎండ బాగా కొడుతుంది ఎందుకు వచ్చారు మీరు అని అంటే ఇంకా వచ్చే వరకు ఊరుకోవట్లేదు అనేసి ఇంకా అన్నారండి. కొద్దిసేపు ఉండి వాళ్ళైతే కిందికి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను కదా, అంత ఎండలో నా ఫోన్ పెట్టాను. నాకైతే భయమే వేసిందండి. ఫోన్ ఎండకేమన్నా అవుతుందా ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. కొద్దిసేపు అలా వీడియో తీసి వెంటనే ఫోన్ తీసుకెళ్ళి అయితే ఇంకా నీడకే పెట్టానండి. పెట్టేసి ఇంకా తర్వాత మిగిలిన బట్టలన్నీ ఎండేసాను. ఇంకా నేను ఇటు కొస్స వరకు బట్టలు ఎండేసే లోపే అటు కొసకున్న బట్టలు అయితే ఎండేలా ఉన్నాయండి. అంత ఎండ అయితే కొడుతుంది. ఇంకా కిందికైతే వచ్చేసామండి బట్టలు ఎండేసాకైతే. ఇంకా వచ్చి ఈవినింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో అయితే మమ్మీ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి అయితే ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నానండి. ఇంకా ఈవినింగ్ పాపను స్కూల్ నుంచి తీసుకొని డైరెక్ట్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంక ఇక్కడైతే వచ్చి రాగానే మా ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా తర్వాత అయితే క్యారెట్ ఉంటుంది కదా, అదైతే పీల్ చేస్తున్నానండి. పొద్దున్నే పీల్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఏంటనుకుంటున్నారా, అంటే మా అక్కకైతే ఎవరో ఇచ్చారటండి క్యారెట్ అయితే. అంటే వాళ్ళ చిలకలో పండిన క్యారెట్లంట. ఇంకా అవి చాలా ఉన్నాయి. మీరు హల్వా అయినా చేసుకుంటారనేసి తీసుకొనొచ్చిందండి. సో, అందుకనేసి ఇవి హల్వా చేద్దామనేసి మొత్తం అయితే ఇంకా పీల్ చేస్తున్నాను. కొన్ని కొన్నయితే అక్కడక్కడ కొంచెం పాడైనట్టు అయ్యాయండి. వాటినైతే ఫస్ట్ నీట్‌గా కడిగేసి తర్వాత అయితే కొంచెం చాకుతో ఆ ఖరాబైన వరకైతే తీసేసి మిగతాదంతా పీల్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్‌ని అయితే గ్రేట్ చేసి ఇస్తావా అనేసి అడిగానండి. నాకేమో బోలు తోమేటివి చాలా ఉన్నాయి. అందుకనేసి ఇంకా తనని అడిగాను. గ్రేట్ చేసి ఇస్తావా అంటే ఇంకా సరేలే చేసిస్తాను. ఫస్ట్ టీ పెట్టు అనేసి అన్నారండి. సో, ఇంక ఇక్కడైతే నేను అంటే వచ్చి రాగానే స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను. ఇంకా పాలైతే మరిగాయండి. తన కోసం అయితే ఇక టీ పెట్టిస్తున్నాను. పిల్లలకైతే పాలు అంటే తాగడానికి పోస్తా అంటే వాళ్ళైతే వద్దన్నారండి. అందుకనేసి ఇంకా పిల్లలకైతే పోయలేదు. టీ మరగగానే ఇంకా మా హస్బెండ్‌కి అయితే గ్లాస్‌లోకి పోసి ఇచ్చేసానండి. ఇంకిక్కడ మా పాప అయితే వాటర్ కావాలనేసి వచ్చిందండి. తనకైతే వాటర్ ఇస్తే తాగుతుంది. ఈరోజు చూడండి ఇంకా పాపకైతే స్కూల్‌కి జుట్లేసి పంపించానండి. క్యూట్‌గా ఉంది కదా! ఇంకా మా పాపతో అదే అంటున్నాను. క్యూట్‌గా ఉన్నావంటే ఇంక తనైతే నవ్వుతుందండి. మా బాబు చూసారు కదా! ఇంక నేను మా పాపతో మాట్లాడుతున్నాననేసి కోపంగా వచ్చి అక్కడైతే అలా పడ్డాడండి. ఉన్నంత సేపు మంచిగా ఉంటాడు. ఇంక తనకి కోపం వచ్చిందనుకో కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉంటాడండి. ఇంకిప్పుడు తనకు వాటర్ కావాలంట. వాళ్ళ అక్క వాటర్ తాగుతుందనేసి ఆ బాటిల్ కావాలనేసి కూడా అలా ఏడుస్తున్నాడండి. తనకు కావాల్సిందేందో చెప్పడు. కాకపోతే అక్కడికొచ్చి కింద పడి ఏడుస్తూ ఉంటాడండి. ఇంక మనం ఇవ్వకపోతే కింద పడి బొరులుతూ ఉంటాడు. సో, ఇంక నేను వెంటనే మా పాపనైతే బాటిల్ ఇచ్చేయి నాని తమ్ముడికి అంటే ఇంక తనైతే ఇచ్చేసిందండి. ఇంక నాతో అయితే కొన్ని స్కూల్‌లో జరిగిన విషయాలు ఏవో ఏవో అయితే చెప్తూ ఉంది. మా పాప అయితే నాకు చాలా క్యూట్‌గా అనిపించిందండి ఈరోజైతే. సో, తన మాటలు కూడా భలే అనిపిస్తాయి. ఇంక తను కూడా మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా పెడతానండి. ఈరోజు పెడదామనుకుంటే అదంతా పక్కన డిస్టర్బెన్స్‌లా ఉంది. అందుకనేసి పెట్టలేదండి. ఇంకా పీల్ చేసిన క్యారెట్లుంటాయి కదా, అవన్నీ అయితే మా హస్బెండ్‌కి ఇచ్చేసానండి. ఇంకిక్కడ మా బాబు చూడండి కెమెరానైతే మామూలుగా షేక్ చేయట్లేదు. ఇంకిక్కడ పెట్టుకొనొచ్చానో లేదో మొత్తం ఒక ఊపుడు ఊపాడండి దాన్నైతే. సో, ఇంక వాళ్ళనైతే హాల్లోకి పంపించేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆ క్యారెట్ పీల్ చేస్తున్నాడండి. గ్రేట్ చేస్తున్నాడు. నేనేమో ఈ గ్యాప్‌లో ఇంక బోళ్ళన్నీ తోమేస్తున్నాను. పొద్దున్నుంచున్న బోళ్ళండి ఫుల్లుగా ఉన్నాయి. ఇంకా మా బాబుతోనే సరిపోయింది నాకైతే ఆఫ్టర్‌నూన్ టైంలో అదంతా. సో, అప్పుడైతే బోళ్ళు తోమడానికి అవ్వలేదండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైం మా హస్బెండ్ వచ్చాక తోముదాం అనుకున్నాను కానీ, పొద్దున్నుండి మమ్మీ దగ్గరికెళ్ళలేదనేసి ఇంకా మమ్మీ దగ్గరికెళ్ళి అక్కడే చాలా సేపు ఉన్నానండి. ఇంకా ఈరోజైతే మా మమ్మీ కొంచెం బెటర్ అయింది. మొన్నటితో పోలిస్తే కొంచెం లేచి అటు ఇటు నడవడం అలా చేస్తుందండి. ఇంకా మా అక్క అయితే లేపి కూర్చోబెట్టింది. ఇంకా నడుస్తా అంటే
కొంచెం నిలబెట్టి అటు ఇటు ఒక 4 అడుగులైతే వేపిచ్చామండి. ఇంకా ఈరోజు నుంచి కొంచెం టీ, కాఫీ కూడా తాగమనేసి అన్నారంట. ఇంక మేమున్నప్పుడే టీ కూడా తాగిందండి. ఇంకా అక్కడ ఉన్నంత సేపు మా బాబయితే ఎప్పుడు ఇంటికెళ్దాం, ఎప్పుడు ఇంటికెళ్దాం అనేసి గోల గోల చేశాడండి. సో, ఒక ఈవినింగ్ వరకు ఉండేసైతే వచ్చేసాము. ఇంకిక్కడైతే ఈ పొద్దున్నుంచున్న బోళ్ళు కదండీ ఫుల్లుగా అయిపోయాయి. ఆ బోళ్ళన్నీ ఇప్పుడైతే తోమేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే కొన్ని బోళ్ళు తోమేసి అవైతే కడుగుతున్నానండి. అక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సరిగా. మళ్ళీ బోళ్ళైతే కొంచెం ఎండిపోయినట్టు అవుతాయి కదా! అవన్నీ తోమే వరకు టైం పడతది కదా! అనేసి కొన్ని తోమినట్టయితే కడిగి ఇంకా బోళ్ళ చిక్కులో అయితే వేస్తున్నానండి. సో, మీతో అయితే నేను ఇంకా అంటే నెక్స్ట్ క్యారెట్ హల్వా చేస్తాను. సో, ఆ క్యారెట్ హల్వా చేసేటప్పుడైతే ఒక మంచి స్టోరీ షేర్ చేసుకుంటానండి. చాలా ఫన్నీగా ఉంటది స్టోరీ అయితే. ఇంకా అది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీరైతే. అంటే అది మీకు అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది స్టోరీ అయితే. అదైతే షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఈ కొన్ని బోళ్ళు తోమి కడిగేసి మిగతా బోళ్ళన్నీ తర్వాతయితే తోమానండి. ఇంకా అప్పటికే మా బాబయితే ఆ ఫోన్‌ను ఎప్పుడు కింద పడేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. అందుకనేసి ఇంకా వీడియో గూడా ఏం షూట్ చేయలేదు. మళ్ళీ మీకు గూడా ఎక్కువ చూపించడం ఎందుకనేసి అయితే చూపించలేదు. ఇంకా ఆ బోళ్ళు అవన్నీ తోమేసాకైతే ఇల్లు కూడా ఊడ్చేసానండి. ఇంకా ఈలోపైతే మా హస్బెండ్ క్యారెట్ మొత్తం గ్రేట్ చేసి ఇంక తీసుకొనొచ్చాడు. వచ్చి రాగానే నేనైతే ఇంకా క్యారెట్ హల్వా చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ప్యాన్‌లో కొంచెం ఘీ యేసుకొని, ఇంకా తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ యేసుకున్నాను. ఓన్లీ కాజుయే యేసుకున్నానండి. ఎండు ద్రాక్ష అవి ఉన్నాయి గానీ, ఇంకా వేయలేదు. అవి వేసినా గానీ చెప్పాను కదా! చాలా సార్లు మా పిల్లలు సరిగ్గా తినరండి. అంటే నార్మల్‌గా ఉత్తివి తింటారు. దీంట్లో వేస్తే తినరు. అందుకనేసి ఓన్లీ కాజు వేశాను. ఇంకా మళ్ళీ దాంట్లో కొంచెం నెయ్యేసుకొని, ఇక్కడ క్యారెట్ అయితే మొత్తం ఆ నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా టైం పట్టింది క్యారెట్ మొత్తం అంటే నెయ్యిలో ఫ్రై అవ్వడానికి. ఇంక కలుపుతూనే ఉండాలండి. మధ్యలో అడుగంటుతది. అంటే కలపకుండా ఉంటే మాత్రం. సో, ఇంకా ఇది చేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే ఇక్కడే ఉన్నారండి. తన లైఫ్‌లో జరిగిన చిన్నప్పుడు జరిగిన ఒక సిట్యుయేషన్ అయితే నాతో షేర్ చేసుకున్నాడు. అంటే ఎప్పుడు నేను ఇట్లాంటి హల్వాలు ఏమైనా చేసినా గానీ మా హస్బెండ్ ఆ ఇన్సిడెంట్ చెప్తారండి. సో, నాకైతే భలే ఫన్నీగా అనిపిస్తది. అదేంటో ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో, చిన్నప్పుడైతే మా హస్బెండ్ అంటే ఫిఫ్త్ క్లాసో, ఫోర్త్ క్లాసో చదువుతున్నాడటండి. ఆ టైంలో అయితే వాళ్ళకొక సార్ ఉండేనట. అజ్మతుల్లా సార్ అనుకుంటా. ఆ సార్ అంట చనిపోయారటండి. ముస్లిం సార్ తనైతే. చనిపోతే మా ఊర్లో వాళ్ళందరూ ఆ సార్ 10 డేసో, 15 డేసో సంథింగ్ ఉంటది కదండీ! దానికైతే అందరూ ట్రాక్టర్ మాట్లాడుకొని వెళ్లారంట. ఇంకా మా హస్బెండ్ గూడా చిన్న పిల్లగాడే గదా! ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ అంటే వాళ్ళందరూ వెళ్తుంటే తను గూడా ఆ ట్రాక్టర్‌లో వెళ్ళాడటండి. హన్మకొండలో ఏదో హోటల్‌లో మామూలుగా లంచ్ అరేంజ్ చేశారంట. మా హస్బెండ్ హన్మకొండకెళ్ళడం గూడా అదే ఫస్ట్ టైమ్ అంట. సో, వెళ్ళాడంట మొత్తానికైతే అక్కడికి. వెళ్ళాకేంటంటే అక్కడ లంచ్ చేశారట. అదంతా బానే పెట్టారటండి ఫుడ్డు అలా అదంతా. పెట్టాకైతే అక్కడ లాస్ట్‌లో ఒక హల్వా పెట్టారట. హల్వా అయితే అంటే ఆ ఏజ్‌లో అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ హల్వా అంటే అసలు మనకు తెలిసి కూడా ఉండదు కదండీ! ఇంకా మా హస్బెండ్ కూడా అదే ఫస్ట్ టైమ్ అంట చూడడం అక్కడ. సో, తినాలనిపించిందంట. దాన్ని ఇట్లా పట్టుకున్నాడటండి. పట్టుకునే లోపు అందరూ ట్రాక్టర్ ఎళ్ళిపోతుంది రండి, రండి అనేసి అన్నారటండి. అనగానే ఇంక మా హస్బెండ్‌కు అంటే నన్ను వదిలిపెట్టి ఎక్కడ వెళ్తారో అనేసి భయమేసి ఫాస్ట్‌గా వచ్చి ట్రాక్టర్‌లో ఎక్కాడటండి. ఇంక తను ట్రాక్టర్‌లో ఎక్కాక హాఫ్ అన్ అవర్ అయినా ఆ ట్రాక్టర్ అయితే కదలలేదట. ఇంకా తనకేమో మనసంతా ఆ హల్వా మీదనే ఉండేదటండి. ఇంకా అంటే మా హస్బెండ్ అప్పుడు జరిగిన సిట్యుయేషన్ ఇప్పటి వరకు గూడా నేను అంటే ఆ రోజు ఆ హల్వా తినలేదని రిగ్రెట్ ఫీల్ అవుతాను. అసలు తింటే అయిపోతుండే ఒక 5 మినిట్స్ ఆగి తింటే అయిపోతుండే ఆ హల్వా అనేసి అప్పుడు చాలా బాధపడ్డాడటండి. ఇంకా ఇలా మీకెవరికైనా జరిగిందా ఇలాంటి సిట్యుయేషన్? అంటే ఏదైనా ఫంక్షన్‌లో గానీ, పెళ్ళిలో గానీ ఇలాంటిదేదైనా మీకెదురైందా? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అంటే ఏదైనా మీరు తినకుండా వచ్చిందుంటే దాని మీద అరే! తింటే బావుండు, తినొస్తే బావుండు అని ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే ఇంక ఇంటికొచ్చాక వాళ్ళ అమ్మతో కూడా చెప్పాడటండి. "అరే! చిన్నోడా తినొస్తే అయిపోతుండే గదా! మరి" అంటే, "ఏమో అమ్మ అందరూ నన్ను వదిలిపెట్టి వస్తారేమో" అనేసి నేను తినలేదు. నాకది మస్తు తినబుద్దయిందమ్మా అనేసి వాళ్ళ అమ్మతో కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాడటండి. ఇంక నేనెప్పుడైనా ఇంట్లో హల్వా చేసినా, ఏం చేసినా గానీ నాతో అయితే అది ఆ విషయాన్ని షేర్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ ఇప్పటికి నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను. ఎందుకు తినలేదో ఏమో అనేసి చెప్తుంటాడండి. మా హస్బెండ్ అలా చెప్పినప్పుడు నాకు గూడా భలే బాధేస్తదండి. అయ్యో పాపం! ఆ టైంలో అంత తినబుద్దయిందా తినాల్సింది అనేసి.
కానీ ఇంకా అట్లా జరిగిపోయిందటండి. మీ లైఫ్‌లో కూడా అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు ఏమన్నా ఉన్నాయా? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను హల్వా పూర్తిగా చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాతయితే మా అక్క వాళ్ళకి గూడా కొంచెం పంపించేసాను హాస్పిటల్‌కి. మిగిలిందైతే మేము తిన్నామండి. ఇది నైట్ అండి. పిల్లలిద్దరైతే పడుకున్నారు. వాళ్ళు పడుకున్నాకైతే ఇంకా 2 రోజుల బట్టలండి. ఇవైతే ఫుల్లుగా ఉండే బట్టలు. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా ఇక్కడైతే మడతపెడుతున్నానండి. ఇది మడతపెట్టేది కూడా పూర్తిగా ఏం చూపించనులేండి. ఎందుకంటే మీకు బోర్ వచ్చేస్తది. అందుకనేసి మిగిలినదేమంటే వీడియో మొత్తం నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశానండి. ఇంకా నేను హల్వా చేసేంత సేపు ఆ విషయం గురించి మా హస్బెండ్ అంటే తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తలుచుకుంటూనే నవ్వుకున్నామండి మేమైతే. సో, డిన్నర్ అదంతా ఇంక ఏం ప్రిపేర్ చేయలేదు నైట్ అయితే. క్యారెట్ హల్వా తినేసరికి మాకైతే సరిపోయిందండి. ఈ బట్టలన్నీ ఎక్కడివక్కడ మడత పెట్టేలోపు మళ్ళీ మా బాబైతే లేచాడండి. ఇంక నేను వీడియో ఎడిటింగ్ చేద్దామనుకున్నాను గానీ అది కూడా అవ్వలేదండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.